హాయ్ ఎవ్రీవన్, ఇది ఒక హార్వెస్ట్ వీడియో. నమస్తే, నేను మీ అనూష. వెల్కమ్ టు అనూష బెల్లం. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు హార్వెస్ట్ వచ్చి జామకాయలతో స్టార్ట్ చేస్తున్నానండి. మొక్క ఎప్పుడు హైట్కి వెళ్ళక చూసుకో. టెర్రస్లో అక్కడ డిప్స్ కట్ చేస్తుంటే చిన్న చెట్టుకే కాయ మనకు కోసుకోవటం కూడా ఈజీగా ఉంటుంది. ఇది 6 సంవత్సరాల మొక్క అండి. 6 సంవత్సరాల మొక్క అయినా నేను నేల మీద నించొని కట్ చేస్తున్నాను. మనము అలాగా చెట్టు ఎదగనిస్తే చెట్టు ఎదుగుద్ది తప్పించి మనకు కాయలు తక్కువ వస్తాయి. ఈజీ లాగా కట్ చేసుకున్నామంటే దిగుబడి పెరుగుతుంది, మనం కోసుకోవటము ఈజీగా ఉంటుంది. నాకేమో ఈ జాంకాయలు తెల్లగా వస్తేనే కొయ్యాలని తెలుసు. మా ఇంట్లో వాళ్ళేమో నువ్వేంటి అన్ని చెట్టునే పండబెట్టి తీసుకొస్తున్నావు అంటారు. నేను అందుకని అన్ని ఘాట్లు పెట్టి కోస్తున్నానండి ఈరోజు. చూడండి ఎన్ని జాంకాయలు వచ్చాయో. 15 జాంకాయలండి. నాకైతే చాలా హ్యాపీగా ఉన్నాయి. మన చేతులతో మనం పెంచుకున్న జాంకాయలు కదండి. టమోటాలు హార్వెస్ట్ అండి. మా ఇంట్లో అందరూ గోల ఏంటంటే టమోటాలు అన్నిట్లో మిక్స్ చేస్తున్నావేంటి, టమోటా ఉల్లగడ్డ, టమోటా పప్పు అని అంటున్నారండి. మనం ఏ సీజన్లో మనం గార్డెనింగ్ చేసుకుంటే ఏ సీజన్లో ఆ సీజన్ వెజిటేబుల్స్ని మనము ఆర్గానిక్గా పెంచుకొని వాడతాము. ఇక మనకి ఎండలు ముదిరితే మనకు వచ్చేసేసి కూరగాయలు అంతగా రావండి. టమోటాలు ఇప్పుడు వచ్చేంత ఈల్డింగ్ ఉండదు. ఈ మొక్క ఎండిపోయిందండి, తీసేద్దాము, కంపోస్ట్లో వేసేద్దాం. మన గార్డెన్ నుంచి వచ్చేది ఏది కూడా వేస్ట్ అవ్వదండి. మనము ఇలా గ్రో చేసుకున్న ఫుడ్ మనకి ఎంత ఖర్చు పెట్టినా దొరకదు. బయట ఆర్గానిక్ అనేది కూడా మనకు ఆర్గానిక్గా చేస్తున్నారో లేదో మనకు తెలీదు. వాళ్ళు ఆర్గానిక్ అనే సింబల్ వేస్తారు, మనమైతే ఇళ్ళైతే ఏం చూడట్లేదు కదా. బయట మార్కెట్లో ఆర్గానిక్గా మనకి కంపోస్ట్ దొరుకుతుంది, అది ఇది అంటున్నారు. అసలు ఆర్గానిక్ అంటే ఏంది? న్యాచురల్గా ప్రకృతి సిద్ధంగా వచ్చేది. ప్రకృతి సిద్ధమైన దాన్ని మనం ఎక్కడైనా స్టోరేజ్ చేసుకుంటామా? లేదు కదా. ఇక్కడ టమోటాలన్నీ ఎల్లోయిష్ వచ్చాయి, నేను వాటిని హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఒక చెట్టు కంపోస్ట్లో ఉంది. ఇక్కడ చూడండి టమోటాలు, ఇదేందో కింద పాడైపోయిందండి. ఇక్కడ ఒక కాకరకాయ ఉంది. ఇక్కడ టమోటాలు ఉన్నాయండి. బెండకాయలు ముదిరిపోయినాయండి, సాంబార్లోకి ఏమన్నా యూజ్ అవుతాయేమో. ఇక్కడ టమోటాలు వచ్చి ఇక చెత్తలో పడిపోతున్నాయండి. ఈ ప్లాంట్ త్వరగా పండిపోతే కాయలు ఈ చెట్టు తీసేయాలి. ట్యాంకులో ఆల్రెడీ చెత్త వేస్తూ నింపుకుంటున్నాం కదా. దొండకాయలు, చిక్కుడుకాయ, పచ్చిమిరపకాయలండి. ఇక్కడ మనకి దోసకాయ పాలినేషన్ అండి. చూడండి, ఇది వచ్చేసి మెయిల్ ఫ్లవరు, ఇక్కడ కాయ లేకుండా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఫీమేల్ ఫ్లవరు పింద ప్లస్ కాయతో ఉంది. మనం ఇలా పాలినేషన్ చేసుకుంటే ప్రతి పింద కాయగా మారుతుంది. నార్మల్గా ఇవి ఎల్లో కలర్ ఫ్లవర్స్కి బటర్ఫ్లైస్, హనీ బీస్ బాగా అట్రాక్ట్ అవుతాయండి. మ్యాక్సిమం పాలినేషన్ అవసరం లేదు, ఎందుకంటే ఇవి నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ చాలా వస్తాయి. చూడండి, చీమల ద్వారా అయినా కానీ ఇవి పాలినేషన్ అయిపోతాయి. కానీ మనకి తెలుసు కదా పాలినేషన్ చేయాలి అని. అవి కనిపించగానే ఆటోమేటిక్గా పాలినేషన్ చేస్తాము. దొండకాయలు చూడండి ఎంత పెద్ద సైజులో ఉన్నాయో. మన కిచెన్ వేస్టేజ్ ద్వారా గ్రో చేసుకున్న దొండకాయలే. ఇవి కనిపించట్లేదండి, ఆకులు చోట ఉండిపోయినాయి దొండకాయలు.
ఇక్కడ కూడా కొన్ని టమోటాలు ఉన్నాయండి. ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులు టమోటాలు ఎలా పండిపోయాయో. ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఒక లైన్లో ఇంత హార్వెస్ట్ వచ్చిందండి. ఈ దోసకాయ వచ్చేసేసేసి పాలినేషన్ చేసిందే, పాలినేషన్ చేస్తే నిలబడిన కాయే. ఇక్కడ ఒక బీరకాయ ఉందండి. ఈ బీరకాయని హార్వెస్ట్ చేద్దాము. ఇది మునగ చెట్టు పైన ఉందండి. ఇదిగోనండి బీరకాయ హార్వెస్ట్. బీరకాయ కోసానండి. ఇక్కడ బెండకాయలు రోజు మార్చి రోజు కోసుకోవాలండి, లేకపోతే ముదిరిపోతాయి. తింటాను దొండకాయలు తోరణాలుగా ఉన్నాయని. ఇక్కడ కాకరకాయలు తోరణాలుగా ఉన్నాయండి. కనిపిస్తున్నాయా మీకు? ఆకుకి పిందె పడ్డాయి. ఇక మనకి ఎలా వచ్చాయి అంటే కింద పోస్ట్లో ఉండండి. ట్యాంక్లో కంపోస్ట్ నింపుతున్నాను కదా, ఈ చెట్టు కూడా కంపోస్ట్లో ఉంది. ఈ కంపోస్ట్లో మనం అనుకుంటాము కిచెన్ వేస్ట్ ఏముందిలే అనేసి. ఆ కిచెన్ వేస్టేజ్ కావాల్సిన మొక్కలకు కావాల్సిన బలం అంతా ఉంటుందండి. దొండకాయలు అయితే ఆకుల చోటున కనిపించట్లేదు, వెతకాల్సి వస్తుందండి. దొండ ఫ్లేవర్ చూడండి ఎంత బాగుందో. ఈ ప్రతి పువ్వు కాయ అవుతాయండి, చాలా బాగుంటాయి అసలుకి. నాకైతే దొండకాయలు ఒక టాస్క్ అండి. వెతికి కోయాలి, లేకపోతే ఎంత వెతికి కోసినా కానీ ఎక్కడో ఒకటి మాత్రం పండిపోయి ఉంటాయి. టాస్క్ ఇచ్చినట్లే ఉంటుంది. కాయలు చూడండి పిందెలు భలే ఉన్నాయి. మొన్నటి దాకా మనకి టమోటాలు ఎక్కువ వచ్చాయి హార్వెస్ట్లో. ఇంకా ఎండలు ముదిలే కొద్దీ నీరు ఉండే కాయలు వస్తాయి. అంటే దోసకాయలు, మస్క్ మిల్లన్స్, కర్బూజా పండ్లు, వాటర్ మిల్లన్స్, వంకాయలు అలా ఎక్కువ అవుతాయి. మనము ఏ సీజన్కి ఆ సీజన్ కూరగాయలు మనం ఇంట్లో పండించుకోవచ్చు. టమోటాలు అప్పుడు కూడా వస్తాయి, కానీ ఎక్కువ క్వాంటిటీలో రావు, కొంచెం టమోటాలు వస్తాయి. ఇవి చూసారా మునక్కాయలు? మామూలుగా మేముండే దగ్గర అయితే ఈ సైజు మునక్కాయలే వాడేస్తారండి. మనము ఊరి దగ్గర ఈ మునక్కాయలు మనం బయటపడేస్తాం. ఒకవేళ మనం ఏమన్నా కొమ్మ అలా ఇరిగిపోయింది అనుకో, మనము తీసే ప్రొసీజర్లో ఈ అసలు మనం తినము, బయట వేసేస్తాము. మనకు విత్తనాలు కట్టి లావుగా ఉంటేనే మనం హార్వెస్ట్కి చేసుకుంటాం. నాకైతే తెలీదు, ఇక్కడైతే అందరూ ఇలాంటి పిందెలే, అసలు షాపుల్లో కూడా ఇలాంటి పిందెలే అమ్ముతారండి. నెక్స్ట్ హార్వెస్ట్కి మనకి మునక్కాయలు జాయిన్ అవుతాయి. ఇక్కడ పచ్చిమిరపకాయలు పండిపోతున్నాయండి. ఇక్కడ కూడా పచ్చిమిరపకాయలు. ఇన్ని పచ్చిమిరపకాయలు అన్నాయి. 2 డేస్కి ఒకసారి ఇన్ని పచ్చిమిరపకాయలు వస్తే ఒక ఫ్యామిలీకి సరిపోతాయి కదా. ఇక్కడ ఇంకొక ప్లాంట్ కూడా ఉందండి. నేను మర్చిపోతాను ఎప్పుడు చెప్తా కదా, ఈ ప్లాంట్ అసలుకి వంగ చెట్టు మూలాన అసలు కూడా కనిపించట్లేదు. ఈ వంగ చెట్టుకి మిల్లీ బగ్స్ ఎక్కువ వస్తున్నాయండి. దీనివల్ల పక్కనున్న టమాటా చెట్టుకు కూడా అవి చీడ అల్లుకొని పోతుంది. చూడండి మొత్తం నేను ఎంత క్లీన్ చేసేసి వెళ్ళిపోతా, మళ్ళీ వచ్చేసరికి 2 డేస్లో మళ్ళీ పట్టేస్తుంది. ఇన్ని మిరపకాయలు వచ్చాయండి. ఇగోండి టమోటాలు, దొండకాయలు, పచ్చిమిరపకాయలు, కాకరకాయ ఒక్కటే వచ్చిందండి. ఇక్కడ మనము క్యారెట్ హార్వెస్ట్ చేద్దామండి. లాస్ట్ హార్వెస్ట్లో క్యారెట్ అని నేను హార్వెస్ట్ చేస్తే కమెంట్స్లో బీట్రూట్ అని చెప్పి పెట్టారండి. బీట్రూట్ చాలా బాగుందని. బీట్రూట్ కాదండి, ఇది క్యారెట్. కాకపోతే మనకి క్యారెట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఎర్ర క్యారెట్ ఒకటి ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి ఆరెంజ్ కలర్ క్యారెట్. ఇంగ్లీష్ క్యారెట్, ఢిల్లీ క్యారెట్ అంటారండి. ఇది వచ్చి ఢిల్లీ క్యారెట్, రెడ్ కలర్లో ఉంటుంది. నేను విత్తనాలు వేయటం లేట్ అవ్వటం మూలాన ఇవి వచ్చేసేసేసి కొంచెము గడ్డలు చిన్నగా వచ్చాయి.
ఇవి నెక్స్ట్ హార్వెస్ట్లో చేసుకుందాం. ఇప్పటికి ఇవి 4 ప్లాంట్స్ తీసానండి. ఇవి చాలా తీయగా ఉన్నాయండి. నేను లాస్ట్ టైం హార్వెస్ట్ చేసుకొని వెళ్ళాను కదా, అసలు నేను కూరలో కూడా కాదు, డైరెక్టే తినేసాను, అంత తీయగా ఉన్నాయి. ఇది ఒకటే గెడ్డ కానీ 2 వచ్చినాయండి కాయలు. ఒక 5 క్యారెట్లు హార్వెస్ట్ చేశానండి. వీటిని నేను ఇక్కడే క్లీన్ చేసుకొని వెళ్తాను. ఎవ్రీ టైం చెప్తాను, ఇవి మళ్ళీ మన గార్డెన్లో ఈ వాటర్ యూజ్ చేసుకోవచ్చు అనేసి. కొత్తగా చూసే వాళ్ళ కోసం మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. ఇవి గార్డెన్లోనే క్లీన్ చేసుకుంటే ఈ మట్టి మొత్తం మళ్ళీ మన గార్డెన్కి యూజ్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడూ చెప్తుంటాను కదండి, ఏ సీజన్కి ఆ సీజన్ వెజిటేబుల్సే వేసుకోవాలి. అన్ సీజన్లో వేస్తే ఏమవుతుందంటే, అన్ సీజన్లో కూడా వస్తాయి కానీ మనకి హార్వెస్ట్లు అనేవి కరెక్ట్గా రావు. ఇప్పుడు నేను ఈ గెడ్డలు పెట్టడం లేట్ అయిపోయింది, విత్తనాలు పెట్టడం నేను లేటుగా పెట్టాను. క్యారెట్ ఈ పాటికి హార్వెస్ట్లు అంతా అయిపోవాలి. ఎప్పుడు పెట్టుకోవాలి మనము? ఇది చలికాలం పంట, జనవరి ఫిబ్రవరికి ఇది హార్వెస్ట్ అయిపోవాలి. నవంబర్ డిసెంబర్లో పెట్టుకుంటే విత్తనాలు. నేను లేటుగా పెట్టుకోవటం మూలాన గెడ్డలు ఉన్నాయి, చెట్టు కూడా బతికుంది, చాలా హెల్తీగా ఉంది, నైట్రోజన్ లెవెల్ బాగున్నట్లున్నాయి, ఆకులు బాగా దండిగా పెరుగుతున్నాయి. కానీ గెడ్డలు చూస్తే చిన్న చిన్నవి బీట్రూట్ సైజులో వచ్చాయి. మన కమెంట్లో ఒకళ్ళు రాశారు బీట్రూట్ హార్వెస్ట్ బాగుందండి అని. బీట్రూట్ కాదండి, ఇది ఢిల్లీ క్యారెట్. చూడండి, ఇవి నాకు ఒక మీల్కి సరిపోతాయి. ఈ వాటర్ని కూడా మన గార్డెన్లో మొక్కలకి వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఈరోజు వాటరింగ్ చేశాను, రేపు వచ్చాక వాటర్ చేస్తాను. ఆకుకూర లాస్ట్లో హార్వెస్ట్ చేస్తానండి, ఎందుకంటే ఆకులు ఎండిపోయినట్లు వచ్చేస్తాయి ముందే హార్వెస్ట్ చేస్తే, అందుకోసమని. ఆకుకూర బుట్ట ఎప్పట్లాగే నిండిపోద్దండి. మనకి ఎండలైనా ఏ కాలమైనా మనకు ఆకుకూర మాత్రం ఫుల్ అయిపోవాల్సిందే. ఇది ఒక్కొక్క కంటైనర్లో మనం ఒక చోట వేసుకున్న ఆకు కాదు కదా, వెతికి వెతికి హార్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ప్రతి ఒక్క కుండీలోనూ ఉంటుంది. బచ్చలు ఇత్తనాలు కూడా ఈసారి సిలోన్ బచ్చలు బాగా పడినట్లున్నాయండి. ఈ కొంచెం కొంచెం అక్కడొకటి అక్కడొకటి. పచ్చిమిరపకాయ కూడా ఉంది, ఇక్కడ తోట కూడా. సిలోన్ బచ్చలండి, నేను వేళ్లతో తీయట్లేదు, ఎందుకంటే మనకి ఎండాకాలము ఈ తోట కూడా విత్తనాలు కట్టేస్తున్నది. అలాంటప్పుడు ఇది మళ్ళీ మనకి నెక్స్ట్ హార్వెస్ట్లో జాయిన్ అవుతుంది కదా, అందుకని ఓన్లీ ఆకుల వరకే కట్ చేస్తున్నా. టమోటా పండిపోయిందండి, చెట్టు ఏందో ఎండిపోయిందండి, ఇంక ఈ చెట్టుని కూడా తీసేయాలి. ఇక్కడ కంపోస్ట్లో వేస్తున్నానండి. ఇక్కడ కొంచెం ఆకుకూరలు ఉన్నాయి, అవి కూడా తోటకూర చిన్న ఆకులు అయిపోయినాయండి. ఇంకెండలు వచ్చే కొద్దీ ఇవి చాలా చిన్నవి అయిపోతాయి. ఏదైనా నీడ వచ్చే ప్లేస్లో 2 గంటలు మాత్రమే ఎండ వచ్చే ప్లేస్కి షిఫ్ట్ చేసుకోవాలి. అప్పుడే కొంచెం ఆకుకూరలు మనకి ఎండాకాలం కూడా వస్తాయి. ఇక్కడ పాలకూర ఉందండి, హార్వెస్ట్ చేద్దాం. పాలకూర మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటుందండి. రీగ్రో మెథడ్ ద్వారా అందరూ ట్రై చేయండి, ప్రతి ఒక్కళ్ళు. ఇటు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇక్కడ 2 చెట్లేనండి, 2 చెట్ల నుంచే హార్వెస్ట్ చేశాను. ఇక్కడ కూడా ఒక చెట్టు ఉందండి, ఇది కూడా హార్వెస్ట్ చేద్దాము. ఈ పాలకూర చాలా సెన్సిటివ్గా ఉంటుందండి, మీరు చాక్తో కానీ సిజర్తో కానీ హార్వెస్ట్ చేయండి. అప్పుడు కింద ఉండే ఆకులు నలగకుండా ఉంటాయి, కుళ్ళిపోయినట్లు అట్లా రాకుండా ఉంటాయి. ఇప్పుడు చూడండి, నేను చాక్తో కట్ చేస్తే ఎంత బాగా వచ్చిందో. ఒక్క ప్లాంట్ నుంచే ఇది ఒక కట్ అంత వచ్చిందండి. రీగ్రో మెథడ్, మనం పడేసే వాటిని నాటుకుంటే వచ్చిన ఆకండి ఇది. ఇక్కడ ఒక చెట్టు విత్తనాలకు వెళ్ళిపోయిందండి, దీన్ని కూడా కట్ చేస్తాను. ఇదిగోండి, ఇంత తోటకూర వచ్చింది, ఇంత పాలకూర వచ్చిందండి, చూడండి. ఇదండి ఈరోజు హార్వెస్ట్. జామకాయలు, టమోటాలు, క్యారెట్, పాలకూర, తోటకూర, సిలోన్ బచ్చలి, మిరపకాయలు, దొండకాయలు, కాకరకాయ అండి. ఈ వీడియోలో ఏమన్నా డౌట్లు ఉంటే కమెంట్ రూపంలో అడగండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.